హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. మొన్న లాస్ట్ క్లాస్లో మనము జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చూసాం కదా. అంటే జావా స్క్రిప్ట్ మీద ఏమేం చేయొచ్చు, జావా స్క్రిప్ట్లో మనం ఫుల్ స్టాక్ చేయొచ్చు అని చెప్పాను. జావా స్క్రిప్ట్లో మనము ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు అని చెప్పాను, బ్యాక్ ఎండ్ చేయొచ్చు అని చెప్పాను. జావా స్క్రిప్ట్ బేస్ చేసి యూ కెన్ డెవలప్ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ అండ్ యూ కెన్ డెవలప్ ఇది మన గేమింగ్ అప్లికేషన్స్ చేయొచ్చు. అండ్ అసలు మొత్తం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అన్ని చేయొచ్చు. ఐటీలో మొత్తం ఏదైతే ఉన్నాయో అన్ని చేయొచ్చు. జావా స్క్రిప్ట్ అంత ఇంపార్టెంట్ అండ్ డిమాండింగ్. మీకు లాస్ట్ క్లాస్లో చూపించినట్టు జావా స్క్రిప్ట్ అనేది టాప్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, చెప్పాను మీకు. మీరు సెర్చ్ చేసి చూపించాను, అంటే నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది అని చెప్పాను. అంటే జావా స్క్రిప్ట్ లేకపోతే అసలుకి ఏ వెబ్ అప్లికేషన్ పనిచేయదు, ఏ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ పనిచేయదు. అంటే ఫ్రంట్ ఎండ్ కి, అంటే యూజర్ ఇంటర్ఫేస్ కి జావా స్క్రిప్ట్ అంత ఫంక్షనింగ్ ఇస్తుంది అనమాట. మళ్ళీ దాని జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని ఉన్న లైబ్రరీలు లైక్ రియాక్ట్ కానివ్వండి, యాంగులర్ కానివ్వండి, వ్యూ జేఎస్ కానివ్వండి, ఈ నాకౌట్ జేఎస్ కానివ్వండి, ఈఎక్స్టీ జేఎస్ కానివ్వండి, తర్వాత ఈ నెక్స్ట్ జేఎస్ కానివ్వండి, నోడ్ జేఎస్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ జేఎస్ కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం జావా స్క్రిప్ట్ ని చెప్పాలి అని స్టార్ట్ చేశాను. బట్ జావా స్క్రిప్ట్ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఈ వెబ్ లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అని కొన్ని ప్రీ రిక్వజిట్స్ ఉంటాయి. హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతాము, సిఎస్ఎస్ ఎందుకు వాడతాము, ఈ జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతాము, అసలు హెచ్టిఎంఎల్ ఏం పని, సిఎస్ఎస్ తో ఏం పని, జావా స్క్రిప్ట్ తో ఏం పని ఈ ఇంటర్ఫేస్ మీద. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటా చూడండి. లెట్ మీ టేక్ వన్ ఇంటర్ఫేస్ లైక్ దిస్. ఇది ఇంటర్ఫేస్ అనుకోండి. ఓకే, ఇది ఇంటర్ఫేస్ ఒక ఒక డెస్క్టాప్, ఒక ల్యాప్టాప్, ఏదో ఒకటి అనుకోండి. సపోజ్ ఇక్కడ ఆ, ఇక్కడ మూడు ఉంటాయి: హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అని మూడు ఉంటాయి, అవును కదా. ఈ మూడు ఉంటేనే యూఐ. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్, ఈ మూడు ఉంటేనే యూఐ. దీన్నే యూఐ అంటారు. దీన్నే యూఐ అంటారు. యూఐ అంటే ఏం లేదు, యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, వెబ్. యూజర్ ఇంటర్ఫేస్ వెబ్. ఓకే, ఫైన్. అసలు ఈ హెచ్టిఎంఎల్ పని ఏంది సార్? మరి హెచ్టిఎంఎల్ పని ఏంది సార్? హెచ్టిఎంఎల్ పని ఏంది? హెచ్టిఎంఎల్ పని చాలా సింపుల్. హెచ్టిఎంఎల్ పని ఏంటంటే జస్ట్ డిజైన్ చేసిద్ది పేజీలని. ఓకే, హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అది హెచ్టిఎంఎల్ పేరు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఏంది దీని పని అంటే ఓన్లీ డిజైనింగే. ఓన్లీ డిజైనింగ్ అంటే ఏం లేదు, ట్యాగ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ట్యాగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ అని, హెడింగ్స్ అని, ఫామ్ ట్యాగ్స్ అని, టేబుల్ ట్యాగ్స్ అని, యాంకర్ ట్యాగ్స్ అని. ఆ ట్యాగ్స్ ని యూజ్ చేసి మనము డిజైనింగ్ పార్ట్ అంతా ఫినిష్ చేస్తాం. ఆ ట్యాగ్స్ ని యూజ్ చేసి మనము డిజైనింగ్ పార్ట్ అంతా ఫినిష్ చేస్తాం. ఇక్కడ HTML లో. హెచ్టిఎంఎల్ ఏంటంటే జస్ట్ స్కెల్టన్ అన్నట్టు. దీని పేరు ఇక్కడ స్కెల్టన్ అని రాస్తాను. స్కెల్టన్ అంటే మనిషికి స్కెల్టన్ ఉంటాడు కదా. స్కెల్టన్ స్కెల్టన్ అంటే ఏంటి? జస్ట్ ఒక అస్థి పంజరం. అంటే ఒక ఆర్కిటెక్చర్. ముందు ఒక ఆర్కిటెక్చర్ రెడీ చేసుకుంటాం. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడ బటన్ ఉండాలి, ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ ఉండాలి, ఇక్కడ టేబుల్ ఉండాలి. అట్లా మనము ఒక ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేసుకుంటాం. అదే హెచ్టిఎంఎల్ అంటే. తర్వాత సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్కి వస్తే నెక్స్ట్ సిఎస్ఎస్ పని ఏంటి? సిఎస్ఎస్ పని ఏంటంటే, సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. మరి ఇక్కడ సిఎస్ఎస్ పని ఏంది? సిఎస్ఎస్ పని ఏం లేదు, జస్ట్ స్టైల్ చేయడమే, పేజ్ ని స్టైల్ చేయడానికి, స్టైలింగ్ పర్పస్. స్టైల్ అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు అమెజాన్ అనే ఒక వెబ్సైట్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ అమెజాన్ అనే వెబ్సైట్ తీసుకుంటా. అమెజాన్ అనే వెబ్సైట్ తీసుకొని జస్ట్ ఇలా చూడండి. అమెజాన్ లో పైన నీట్ గా బటన్స్ అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయి, ఒక లైన్ లో ఉన్నాయి. ఇక్కడ వస్తే ఈ పర్టికులర్ ఈ తమ్నేల్స్ చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 ఒకదాని తర్వాత ఒకటి ఆ, చక్కగా పక్క పక్కన కూర్చున్నాయి కదా. ఒక టేబుల్లో స్కూల్లో పిల్లలు ఎట్ట కూర్చుంటారు అట్ట కూర్చున్నాయి. ఓకే, అంటే నీట్ గా, పద్ధతిగా, పద్ధతిగా కూర్చున్నాయి. పద్ధతిగా ఉన్నాయి అంటే అర్థమైంది, సిఎస్ఎస్ ప్రాపర్ గా ఇచ్చాడు అని అర్థం. అదే మీ సిఎస్ఎస్ ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, ఒకటి పైకి ఒకటి కిందకి, ఇక గజిబిజిగా ఉంటది అనమాట. పేజ్ మొత్తం గజిబిజిగా ఉంటది, చూడటానికి చండాలంగా ఉంటది. పేజ్ నీట్ గా ఉండాలి అంటే సిఎస్ఎస్ బాగా రాయాలి. పేజ్ నీట్ గా ఉండాలి. కంటెంట్ ఓకే, కంటెంట్ అంతా HTML తో చేస్తాం. బట్ ఈ పేజ్ నీట్ గా కనపడాలి కదా. ఇప్పుడు చూడండి, ఈ ఐఫోన్, ఈ ఫోన్ పక్క పక్కన నీట్ గా కనిపిస్తున్నాయి కదా. ఇలా నీట్ గా కనిపిస్తున్నాయి అంటే అర్థమైంది, ప్రాపర్ సిఎస్ఎస్ ఉంది పేజ్ కి. ఒకసారి సిఎస్ఎస్ తీసేస్తే చండాలంగా ఉంటది. అర్థమవుతుందా? సిఎస్ఎస్ తీసేస్తే చండాలంగా ఉంటది, అప్పుడే నిద్రలేసిన అమ్మాయిలాగా ఉంటది. అర్థమైందా? సో అందుకనే సిఎస్ఎస్ అనేది నీట్ గా ఉండాలి.
చక్కగా సిఎస్ఎస్ పెట్టుకోవాలి. సిఎస్ఎస్ పెట్టుకుంటేనే పేజ్ నీట్గా కనిపిస్తుంది. అది సిఎస్ఎస్ యొక్క మేజర్ రోల్. తర్వాత ఓకే సార్, ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చేస్తాము, అప్పుడు ఏందండి పరిస్థితి అంటే, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చేస్తే పరిస్థితి ఏందమ్మా అంటే ఓన్లీ డెడ్ బాడీ లెక్క. అంటే దీన్ని నేనేం చెప్తానంటే, స్కెల్టన్ తర్వాత ఏంటి సిఎస్ఎస్ కూడా ఇచ్చాము, కానీ డెడ్ బాడీ లెక్క. డెడ్ బాడీ లెక్క అంటే, డెడ్ బాడీ అంటే ఏంటి ఇక్కడ, స్టాటిక్ పేజ్ అనండి నార్మల్గా మన వెబ్ టెర్మినాలజీలో. వెబ్ టెర్మినాలజీలో దీన్ని స్టాటిక్ స్టాటిక్ పేజ్ అంటారు. స్టాటిక్ పేజ్, డెడ్ బాడీ స్టాటిక్ పేజ్ అంటే చూడటానికి బాగుంది, కంటెంట్ అంతా ప్రాపర్గా అరేంజ్ అయిపోయింది, కానీ ఏది క్లిక్ చేసినా పని చేయట్లేదు, ఏ బటన్ కొట్టినా ముందుకు వెళ్ళట్లేదు. సో నేను ఏ అడిగినా రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏంటి, దానికి జావా స్క్రిప్ట్ లేదు. సో ఆ జావా స్క్రిప్ట్ కావాలి. జావా స్క్రిప్ట్ కావాలంటే ఏం చేయాలి, మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అటాచ్ చేయాలి, అసైన్ చేయాలి. అటాచ్ చేయాలి, అసైన్ చేయాలి. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ని అటాచ్ చేయాలి. ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్కి మీరు జావా స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఎప్పుడైతే అటాచ్ చేస్తారో, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ రెండు కూడా మూవబుల్. మూవబుల్ చేంజబుల్. మూవబుల్ చేంజబుల్. అప్పుడు ఏమైంది, పేజ్ లైవ్ అయింది. లైవ్ అంటే ఏంటి, ఒక్కసారి ఇంటర్నెట్ తగిలిస్తే ఆటోమేటిక్గా మీరు ఏది అడిగితే అది ఇస్తుంది. అది అట్లా ఇవ్వదు, మనం చేయాలి, లోపల ఫంక్షనింగ్ రాయాలి, ప్రోగ్రామింగ్ రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తం కలిపేసాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని అసైన్ చేసేసాం. అసైన్ చేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు, డెడ్ బాడీ కాస్త లైవ్ బాడీ అయింది. అ పర్సన్ అలైవ్. అ పర్సన్ అలైవ్. సేమ్ టైమ్ దిస్ ఇస్ డైనమిక్ పేజ్. టెక్నాలజీ పేరు, టెక్నాలజీ వర్డ్లో చెప్పాలంటే దిస్ ఈస్ డైనమిక్ పేజ్. డైనమిక్ పేజెస్ రెడీ అవుతాయి. డైనమిక్ పేజెస్ అంటే ఏంటి, ఇంకా అంతా మీరు ఏది అడిగితే అది ఇస్తుంది ఆన్సర్. ఏది అడిగితే అంటే ఇప్పుడు నేను యూజర్ని, నేను ఇక్కడ అమెజాన్లో నేను సెర్చ్ చేసుకుంటున్నా. నేను ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేసుకుని ఐఫోన్ అని సెర్చ్ చేసుకుంటా. ఐఫోన్ అని సెర్చ్ చేసుకుంటే నాకు ఐఫోన్లే వస్తాయి, ఏ పడితే అవి రావు కదా. రిక్వెస్ట్ ఎలా వెళ్తే అలానే రెస్పాన్స్ వస్తుంది. రిక్వెస్ట్ పంపించా, రిక్వెస్ట్ ఐఫోన్ అని పంపించా, ఐఫోన్ అని పంపిస్తే సర్వరు ప్రాసెస్ చేసి రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ తీసుకొచ్చి పడేసింది. చూడండి అన్ని ఐఫోన్లే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఐఫోన్లు నీట్గా ఉన్నాయా, ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కనిపిస్తున్నాయా. నీట్గా కనిపిస్తున్నాయి అంటే సిఎస్ఎస్ ఉంది అని అర్థం. అండ్ ఫంక్షనింగ్ అంటే నేను ఏది అడుగుతా అది ఇస్తుంది అంటే జావా స్క్రిప్ట్ కూడా నడుస్తుంది అని అర్థం. ఓకే, ఇక్కడ నేను ఐఫోన్ దగ్గర నేను ఏదో సంథింగ్ లైక్ షూ అంట. షూ అంట అంటే రెస్పాన్స్, ఇప్పుడు రిక్వెస్ట్ వేరేది పంపిస్తున్నా, షూ పంపిస్తున్నా. షూ పంపిస్తే షూలు వస్తాయి. షూ పంపిస్తే షూలు వస్తాయి. ల్యాప్టాప్లు పంపించండి, ల్యాప్టాప్ అని రిక్వెస్ట్ పంపించండి, ల్యాప్టాప్ అని రిక్వెస్ట్ పంపించండి. మీరు ఇచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని రెస్పాన్స్ వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్ పని అంతా ఇదే. జావా స్క్రిప్ట్ అనేది హార్ట్. వెబ్ వెబ్కి జావా స్క్రిప్ట్ హార్ట్. వెబ్కి జావా స్క్రిప్ట్ ఒక ప్రాణం లాంటిది. జావా స్క్రిప్ట్ అనేది లేకపోతే యువర్ వెబ్ పేజ్ ఈస్ డెడ్ బాడీ, యువర్ వెబ్ పేజ్ ఈస్ స్టాటిక్ పేజ్. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ అసైన్ అవుతుందో దీనికి, అప్పుడు డైనమిక్ పేజెస్ గా మారిపోతాయి. పర్సన్ అలైవ్, బతికే ఉన్నాడని అర్థం. సో ఇంకా మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అందులో. ఇప్పుడు అమెజాన్ తీసుకోండి, అమెజాన్లో ఏమైనా చేసుకోవచ్చు కదా. ప్రొడక్ట్ నచ్చితే దాన్ని లైక్ చేసుకోవచ్చు, కార్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పర్చేజ్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, సో పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు, అడ్రస్ పెట్టుకోవచ్చు, ఎక్కడ దాకా వచ్చిందో చూసుకోవచ్చు. అండ్ ఎంత ఇన్ఫర్మేషన్, మీరు డే వన్ నుంచి ఇప్పటివరకు ఏ ప్రోడక్ట్ కొన్నారో అన్ని అక్కడ స్టోర్ అయి ఉంటాయి. నో ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఇస్ సెక్యూర్. ప్రతిదీ సెక్యూరిటీ ఉంటుంది, వెబ్సైట్కి సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా. ప్రతి వెబ్సైట్కి సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు సర్వర్ సైడ్. సో ఇవన్నీ ఇవన్నీ వన్ బై వన్ అన్నీ నేర్చుకోవాలమ్మా. దీనికి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది మేజర్ రోల్, ఇంపార్టెంట్. మరి జావా స్క్రిప్ట్ చెప్పుకునే కన్నా ముందు మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. అండ్ దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలి, తర్వాత బ్రౌజర్కి ఎలా పంపించాలి, మనం కోడ్ రాసిన దాన్ని అవుట్పుట్లో ఎలా చూడాలి, తర్వాత సిఎస్ఎస్ అరేంజ్ చేసి వాటిని ఎలా నీట్గా అరేంజ్ చేయాలి. నీట్గా అరేంజ్ చేయాలి. ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్లో సామాన్లు అన్నీ తీసుకొచ్చి అట్లా పడేస్తే కుదరదు కదా. ఎక్కడ ఉండాల్సిన సామాన్లు అక్కడ సెట్ చేసుకోవాలి కదా. ఆ సెట్ చేసుకోవడాన్ని సిఎస్ఎస్ అంటారు. అర్థమవుతుందా. మనం అన్ని సెట్ చేసుకున్నాము, ఇంట్లో కరెంట్ లేదు. ఆ కరెంట్ అనేది ఇంటర్నెట్ అమ్మా. ఇంట్లో కరెంట్ లేదు అంటే ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. యూ కెన్ డూ ఫ్యాన్. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ ఆన్ చేస్తే ఏసీ నడుస్తుంది. అర్థమవుతుందా. సో ఏదైనా అంతే. ఇది గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రాణం లాంటిది, వెబ్సైట్కి ఒక ప్రాణం లాంటిది. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫండమెంటల్స్ కంపల్సరీ తెలియాలి.
సో వాటి గురించే మాట్లాడతాను ఫస్ట్. నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కదా మీకు, స్క్రాచ్ నుంచి మాస్టర్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఈ యూట్యూబ్లో ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్, 200+ వీడియోస్, లేకపోతే కొత్త టెక్నాలజీ కొత్త టాపిక్ ఏదైనా యాడ్ అవుతుంది తర్వాత మంత్లో అంటే అది కూడా మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్లోనే వస్తుంది. సో ఈ పర్టికులర్ యూఐ ప్లేలిస్ట్ ఎన్ని వీడియోస్ వెళ్తాయో నాకు తెలియదు. స్టార్ట్ చేశాను, వెళ్తూనే ఉంటాయి. ఇంకా మోహన్స్ టెక్నాలజీ అనేది యాడ్ చేస్తూనే పోతుంది. కొత్త కొత్త టాపిక్ వచ్చిన, కొత్త కొత్త ఇంటర్వ్యూ క్వశ్చన్లు వచ్చిన ఈ పర్టికులర్ ఈ ఛానల్లో, ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో, అర్థమవుతుందా, ఈ పర్టికులర్ యూఐ అనే ప్లేలిస్ట్లో ఇవన్నీ యాడ్ అవుతూనే ఉంటాయి. సో వరుసగా చదువుకోండి, నీట్గా అండర్స్టాండ్ చేసుకోండి. సో మోహన్స్ టెక్నాలజీ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో వీఆర్ ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్, వీ డోంట్ హ్యావ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్. అండ్ అక్టోబర్ 2న మనకి మార్నింగ్ పైథాన్ 30 days ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకెవరన్నా రిజిస్టర్ కాకపోతే ఆ వాట్సాప్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ లింక్ అది కూడా. సో తర్వాత ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తర్వాత మీకు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తేనే తర్వాత మేము పెట్టే వీడియో మీకు తెలుస్తుంది. ఓకే, వీళ్ళు మళ్ళీ వీడియో పెట్టారు కొత్తది, నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి ఐడియా వస్తుంది. అర్థమవుతుంది కదా. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియోని లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసేయండి, సరిపోతుంది. మీకు తర్వాత నేను పెట్టే వీడియోస్, నేను చెప్పాను కదా ఎన్ని పెడతానో నాకే నెంబర్ తెలియదు, పెడుతూనే ఉంటా. యూఐ అనే దాంట్లో రోజు రోజు 2 వీడియోలు, 4 వీడియోలు, మినిమం 2 వీడియోలు గ్యారంటీగా వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ అందరికీ అర్థమయ్యే సబ్జెక్టే చెప్తా. అండ్ మోహన్స్ టెక్నాలజీ హ్యావ్ ద పెయిడ్ బ్యాచెస్, చెప్పాను కదా కొన్ని పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయి, 45 days ఉంటాయి అవి. ఈ ఫ్రీ బ్యాచెస్ అనేవి రెగ్యులర్ గా నడుస్తాయి, ప్రతి మంత్ నడుస్తాయి. వాటిలో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు, నో అబ్జెక్షన్. బట్ పెయిడ్ బ్యాచెస్ మాత్రం డిఫరెంట్ టెక్నాలజీ. పెయిడ్ బ్యాచ్లు అన్ని కూడా ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీసే పెయిడ్ బ్యాచెస్. బేసిక్ అంతా ఫ్రీగా ఇవ్వడమే మోహన్స్ టెక్నాలజీ యొక్క స్ట్రాటజీ. మోహన్స్ టెక్నాలజీ ఏమనుకుంటుంది అంటే ఈ బేసిక్ కొన్ని సబ్జెక్ట్ అసలు ఏం తెలియను పిల్లలకి, సో వీళ్ళకి అన్ని కొన్ని ఫ్రీగా ఇచ్చేద్దాము, నేర్పిద్దాము, ఫస్ట్ వాళ్ళకి ఒక అవగాహన తీసుకొద్దాము సబ్జెక్ట్ మీద. అప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీ అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి ఇప్పుడు? నార్మల్గా మీరు చెప్పండి. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. ఈవెన్ కాలేజెస్ అందరూ కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ బీటెక్స్ ఉన్నాయి కదా, ఏఐ బీటెక్ అని, డేటా సైన్స్ బీటెక్ అని, సైబర్ సెక్యూరిటీ బీటెక్ అని, ఐఓటీ బీటెక్ అని, బ్లాక్ చైన్ బీటెక్ అని ఉన్నాయి కదా. తీసుకుంటున్నారు కదా, మీరు స్ట్రీమ్ తీసుకుంటున్నారు కదా. అంటే ఒకప్పుడు ఏంటంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ అయ్యే ఉండేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది, ఒక 2-3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. సో మోహన్స్ టెక్నాలజీ పెయిడ్ బ్యాచెస్ అన్ని కూడా ఎమర్జింగ్ టెక్నాలజీసే, ఆన్ టాప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో కూడా ఎత్తుకెళ్ళ, సైబర్ సెక్యూరిటీలో దగ్గర దగ్గర 100+ మాడ్యూల్స్ ఉన్నాయి. 100+ మాడ్యూల్స్ ఉన్నాయి. అందరు సైబర్ సెక్యూరిటీ అంటే ఒకటే సబ్జెక్ట్ అనుకుంటారు, కాదు. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద ఎన్విరాన్మెంట్. ఇన్సైడ్ ద సైబర్ సెక్యూరిటీ వి విల్ బి హ్యావింగ్ 100 or 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఫేమస్ మాడ్యూల్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్, ఏటికి ఎక్కువ జాబ్స్ ఉన్నాయో అవి మోహన్స్ టెక్నాలజీ ఇస్తుంది. అది ఒకటి ఎథికల్ హ్యాకింగ్ కానివ్వండి, ఒకటి ఎస్ఓసి కానివ్వండి, ఐఏఎం అనే కాన్సెప్ట్ ఉంది, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని ఉంది. అందులో పింగ్ యాక్సెస్, పింగ్ ఫెడరేట్, సైబర్ ఆర్క్, వాక్టా, ఇవన్నీ మోహన్స్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రాబోతున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. బ్లాక్ చైన్ లో కూడా 2 విధాలుగా ప్రోగ్రామింగ్ రాయొచ్చు. వెబ్ 3లో రాయొచ్చు, Web3.js తో రాయొచ్చు, లేకపోతే పైథాన్తో రాయొచ్చు. సో పైథాన్నే ఫ్రీగా ఇస్తున్నాము, జావా స్క్రిప్టే ఫ్రీగా ఇస్తున్నాము. జావా స్క్రిప్ట్ వస్తే వెబ్ 3 అది ఊరికి ఆడుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా. సో మీకు ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో కూడా పైథాన్ యూజ్ అవుతుంది. అండ్ పైథాన్ అనేది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. పైథాన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, పైథాన్ వీడియోస్ కూడా చూడండి. ద సేమ్ టైం జావా స్క్రిప్ట్, పైథాను 1 and 2 ఎప్పుడు ప్లేసెస్ మారుతూ ఉంటాయి. టాప్ 10లో, టాప్ 1 and 2లో జావా స్క్రిప్ట్, పైథానే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, టాప్ 1 and 2లో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను సెర్చ్ చేసి చూపిస్తా చూడండి, జస్ట్ సెర్చ్ చేసి చూపిస్తా. టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2025, టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2025 ఏమొస్తాయో చూపిస్తా. ఓకే, ఇమేజెస్ చూద్దామా, ఇమేజెస్ చూద్దాం. చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమొచ్చింది? మందే వచ్చింది, జావా స్క్రిప్టే వచ్చింది. ఎంత ఉందంట? 62.3% ఉందంట. టాప్ నెంబర్ 1 నడుస్తుంది బాబు, నెంబర్ 1 నడుస్తుంది. సో కొన్ని కొన్ని ఇమేజ్లు చూస్తేనేమో పైథాన్ చూపిస్తాడు, కొన్ని ఇమేజ్లు చూస్తేనేమో పైథాన్ చూపిస్తాడు. అంటే ఇవి బేస్డ్ ఆన్ దేర్ ఇంటెన్షన్. ఒక్కొక్కడేమో పైథాన్ టాప్ ఉందంటాడు, ఒక్కొక్కడేమో జావా స్క్రిప్ట్ టాప్ ఉందంటాడు. మనం రెండిట్లో ఉన్నాం కదా.
ఒకటి రెండులోనే ఉన్నాం మనం. ఓకే, ఒకటి రెండులోనే ఉన్నాం. రెండు నేర్చుకోండి, రెండు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ అది చెప్పాలనుకుంటున్నా. అండ్ మోహన్ స్ట్రాటజీ ఈజ్ ఓన్లీ దాట్. అండ్ మీ ఇంకా ఎవరన్నా ఆ లింక్స్ లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూపుల్లో జాయిన్ అయితే మీకు ఆ, ఆ 30 డేస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఆ 30 డేస్తో సంబంధం లేకుండా మీకు రెగ్యులర్గా వీడియోస్ నేను ఛానల్ ప్లేలిస్ట్కి అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇది వేరే కథ. అది ఏంటంటే 30 డే డెడికేటెడ్, 30 డే ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ ఫ్రీగానే ఉంది, మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా కట్టపనిలే. మళ్ళీ అవి కూడా రికార్డింగ్స్ అన్ని యూట్యూబ్లోనే ఉంటాయి. యూట్యూబ్లోనే ఒక సెక్షన్ పెడతాను, ఆ సెక్షన్లోనే ఆ 30 క్లాసెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు లైఫ్ టైం. ఓకేనా? ఇక అంతే. నెక్స్ట్ వీడియోలో మనము ఎడిటర్ అదంతా చెప్పుకుందాం. ఎడిటర్ ఇన్స్టాల్ చేసి తర్వాత దాని మీద ప్రోగ్రామ్ రాద్దాం. అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ హెచ్టిఎంఎల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ హెచ్టిఎంఎల్ని బ్రౌజర్కి ఎలా రన్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వెబ్ పేజ్ రన్ అయ్యేది ఎక్కడ? కంప్లీట్గా వెబ్ పేజ్ రన్ అయ్యేది ఎక్కడ చెప్పండి? చిన్న ఆన్సర్. వెబ్ పేజెస్ రన్ అయ్యేది ఎక్కడ? బ్రౌజర్లోనే. బ్రౌజర్లోనే రన్ అవుతుంది వెబ్ పేజ్. అంటే బ్రౌజర్లో ఒక వెబ్ పేజ్ని మీరు లాంచ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పవర్ కావాలి, కరెంట్ కావాలి. ఆ కరెంట్ ఇంటర్నెట్. మీ ఇంట్లో ఇంటర్నెట్ లేకపోయినా, మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వదు. ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వదు. అంతే కదా? ఇప్పుడు ఈ జూమ్ ఉంది, జూమ్ కూడా అదే కదా, వెబ్ అప్లికేషనే కదా. గో టు మీటింగ్ ఉంది, అది కూడా వెబ్ అప్లికేషనే. మీరు టికెట్ బుక్ చేయాలన్నా వెబ్ అప్లికేషనే. ఏదన్నా తినాలన్నా ఆర్డర్ చేయాలన్నా వెబ్ అప్లికేషనే. ఏదన్నా ఫ్లాట్ కొనాలన్నా వెబ్ అప్లికేషనే. ఫ్లాట్ని సేల్ చేయాలన్నా వెబ్ అప్లికేషన్. మొబైల్ కొనాలన్నా వెబ్ అప్లికేషన్. వెబ్కి అంత డిమాండ్ ఉంది మాస్టర్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ హెచ్టిఎంఎల్ని రాసి, ట్యాగ్స్ రాసి దాన్ని బ్రౌజర్కి పంపించి చూపిస్తా. ఓకే, చాలా సింపుల్గా చెప్తాను, ఈజీగా చెప్తాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లలో పెట్టండి. కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు. ప్రతిదీ ఇంపార్టెంట్. నేను మీ దాకా రావాలి అంటే మీరు చేయాల్సిన పని అదొక్కటే. ఫ్రీగా ఇంత ఇస్తున్నాం కదా, మీరు చేయాల్సింది అదొక్కటే. దట్స్ ఇట్. ఫైన్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.